హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ట్రెజర్ హంటర్. స్టాక్ మార్కెట్కి సంబంధించి మన తెలుగులో ఛానల్ ఇది. ఈరోజు ట్రేడింగ్ చాలా భయంకరంగా నడిచి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఎటు మూవ్ అవ్వలేదు, అంత సైడ్ వేస్ మార్కెట్. ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లోనే డబ్బులు చాలామంది పోగొట్టుకుంటారు. ఇది మనం స్పెషల్గా తయారు చేసిన ఇండికేటర్. ఈ ఇండికేటర్ ఎలా పనిచేస్తుంది అన్నది డైలీ మీకు నేను ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఇండికేటర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది ఏ రోజుకి ఆ రోజు ఒక వీడియో పెడతాను. పెద్ద లెంత్ ఉండదు, ఒక 5 నిమిషాల లోపే వీడియో ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ట్రేడింగ్లో ఎంత సులువుగా ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నది, మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ రివర్స్ అవుతుంది అన్నది క్లియర్గా మనకి ముందే తెలిసిపోద్ది. అది మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అవ్వగానే మన ప్రైజెస్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్ ప్రైజెస్ లైన్స్ వచ్చేస్తాయి. ఏ ప్రైస్ దగ్గర ఏంటి అనేది మనకి మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి ఎప్పుడు కన్వర్షన్ అవుద్ది, డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి ఎప్పుడు కన్వర్షన్ అవుద్ది అన్నది కూడా క్లియర్గా తెలిసిపోద్ది. మార్కెట్ సైడ్ వేస్లో ఉందా లేదా అన్నది కూడా తెలిసిపోద్ది. ఇది కూడా మార్కెట్ అప్ ట్రెండ్లో మనకి ఓపెన్ అవడమే, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి రివర్స్ తీసుకుని కరెక్ట్గా మన ప్రైస్ దగ్గరికి వచ్చి ఏ ప్రైస్ దగ్గరికి వస్తుంది, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందో కూడా తెలిసిపోద్ది మనకి. ఎక్కడి వరకు డౌన్ వస్తే ఇదిగోండి ఎల్లో లైన్ వరకు వచ్చింది. ఎల్లో లైన్ ఈ పైన ఇక్కడి నుంచి పైన ఉంటే ఇదంతా అప్ ట్రెండే లెక్క. మనకి అప్ ట్రెండ్ కూడా లైన్ చూపిస్తుంది. అలాగే గ్రీన్ లైన్ మీకు ఈ పైన ఉన్నంతసేపు అప్ ట్రెండే. మీకు ఇందులో ఒక అద్భుతాన్ని చూపిస్తాను. సైడ్ వేస్ మార్కెట్ ఇక్కడి నుంచి పెరిగింది, కానీ ఇవాళ ఆప్షన్లో మటుకి ప్రైజు మూవ్ అవ్వలేదు. స్లోగా పెరిగింది, కానీ మనకి ఆప్షన్స్లో ప్రైజు మూవ్ అవ్వలేదు. టోటల్గా సైడ్ వేస్ మార్కెట్ అనమాట. ఇలాంటి మార్కెట్లోనే డబ్బులు పోగొట్టుకుంటారు. మీకు ఇందులో మన సైడ్ వేస్ మార్కెట్ ఉందా లేదని కూడా చూపిస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. కనబడిందా? ఇది మనకంతా గ్రీన్ కలర్ క్యాండిల్లో కనబడుతుందండి బయింగ్ ప్రెజర్ అనమాట. కానీ మార్కెట్ పైకి వెళ్ళలేదు. ఈ వైట్ కలర్స్ క్యాండిల్స్లో సిమెంట్ కలర్లో కనపడే క్యాండిల్స్ అన్ని సైడ్ వేస్ మార్కెట్. మనకి ఇంకెక్కడ ఆపర్చునిటీ లేదు. మార్కెట్ కిందకి పడింది కానీ ప్రైస్ పెరగలేదు. ఎక్కడ ఆపర్చునిటీ లేదనమాట. ఈరోజు ట్రేడ్ అసలు లేదు. ఆయన స్టార్టింగ్లో మార్నింగే జస్ట్ ఈ ఫస్ట్ క్యాండిల్లోనే నేను వన్ ట్రేడ్ చేసి 1500 బుక్ చేసి వదిలేసాను. ఇంకా తర్వాత ట్రేడ్ లేవు నాకు కూడా. కరెక్ట్గా మన ప్రైజెస్ని రెస్పెక్ట్ చేసుకుంటూ మార్కెట్ చూడండి. కరెక్ట్గా ఈ లైన్ దగ్గర మళ్ళీ రిజెక్ట్ అయ్యి కరెక్ట్గా ఇవ్వండి మన ప్రైస్ మళ్ళీ ఈ లైన్ దగ్గర ఎక్కడి వరకు మార్కెట్ వెళ్తుంది, అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, ఒక లైన్ ఎక్కడ ఏ ప్రైస్ బ్రేక్ చేస్తే ఏ ప్రైస్ వరకు వెళ్తుంది. ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయితే కరెక్ట్గా ఈ ప్రైస్ దాకా వస్తుంది. ఈ ప్రైస్ రిజెక్ట్ అయితే ఈ ప్రైస్ దాకా వస్తుంది. మనకి క్లియర్గా ఇండికేషన్ వచ్చేస్తుంది. అందులో కూడా మీకు బై సెల్ ఇండికేషన్ కూడా వచ్చేస్తుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆప్షన్స్లో కూడా ఇవే ఇండికేటర్ ఈజీగా మీకు ఈ లైన్ దగ్గర బై ఇస్తే కంపల్సరీ ఈ లైన్ దగ్గర బై ఇస్తే ఈ లైన్ దగ్గరికి ఈజీగా మీకు స్టాప్ లాస్ 5 పాయింట్స్ ఉంటుంది. టార్గెట్ 15 పాయింట్స్, 20 పాయింట్స్, 40 పాయింట్స్, అలాగే టార్గెట్ 1:3, 1:5 దాకా బుక్ చేసుకోవచ్చు ఆప్షన్స్లో ఈజీగా. మీ స్టాప్ లాస్ ఓన్లీ 5 పాయింట్సే, అంత ఈజీగా ఉంటుంది. ఇది ఇవాళ జరిగిన మార్కెట్. మీరు దీన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అబ్జర్వ్ చేయండి. డైలీ ఒక వీడియో. మార్కెట్ అయిపోయిన తర్వాత ఆ రోజు మన లైన్స్ మార్కెట్ జరుగుతూ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీకు లైన్స్ వచ్చేస్తాయి. ఈ ప్రైజెస్ మీరు 1 మినిట్లో చూసినా 1 మినిట్లో, 5 మినిట్స్లో చూస్తే 5 మినిట్స్లో, అలా ఏ టైం ఫ్రేమ్ని బట్టి ఆ టైం ఫ్రేమ్ బట్టి మీకు ఈ లైన్స్ ఈ ప్రైజెస్ వచ్చేస్తాయి. ఈ ప్రైజెస్ని బట్టే మార్కెట్ నడుస్తుంది. ఇది మీకు నేను ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు బ్యాక్ టెస్ట్ చేసి చూపించమన్నా చూపిస్తాను. దాని ముందు రోజు మార్కెట్ చూపిస్తాను చూడండి. ముందు రోజు మార్కెట్ మీకు అద్భుతాన్ని. మార్కెట్ అప్ ట్రెండా, డౌన్ ట్రెండ్, ఎక్కడ రివర్స్ అవుద్ది చూడండి. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యింది.
అక్కడి నుంచి కరెక్ట్గా మనకి మన ప్రైస్ ఈ ప్రైస్ దగ్గరకు వచ్చి రిజెక్ట్ అయింది మార్కెట్ ఎప్పుడైతే ఈ సెంటర్ ఈ ఎల్లో లైన్ బ్రేక్ అయిందో అప్ ట్రెండ్ మారిపోయినట్లే కరెక్ట్గా మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యి మళ్ళీ కరెక్ట్గా దాని మీదే బేస్ చేసుకొని మార్కెట్ అక్కడి నుంచి ర్యాలీ చేసింది. ఇదంతా మనకి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఇంకా వాళ్ళంతా అప్ ట్రెండ్ నడిచింది. ఇది కూడా మీకు టార్గెట్లు నేను ఇస్తాను, ఎంతవరకు వెళ్తాయి, నెక్స్ట్ కూడా ఉంటాయి లైన్స్, అవి కూడా ప్రైజెస్. ఇది దాని ముందు రోజు మార్కెట్ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో మార్కెట్. ఇదిగోని చూడండి కరెక్ట్గా అప్ ట్రెండ్ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ఎప్పుడైతే అయిందో అక్కడి నుంచి మనకి ఈ మూవ్ క్యాప్చర్ చేస్తాం. ఈ మూవ్ ఇదిగోండి మనకి కరెక్ట్గా ఫస్ట్ సెకండ్ ఇక్కడ ఈ లైన్ బ్రేక్ చేసింది, ఈ లైన్కి వెళ్ళాలి ప్రైజ్, ఇది పెండింగ్ ఉంది. కానీ ప్రెజర్ చాలాగా మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ మన లైన్ని సపోర్ట్ తీసుకుని చూడండి ఇదంతా అప్ ట్రెండే. కిందకు వచ్చి సెల్ ఇచ్చినంత మాత్రాన మనకి ఇక్కడ ట్రెండ్ సిఈ ట్రెండ్ చూపిస్తుంది, ఓన్లీ సిఏ. మనకి ఈజీగా మళ్ళీ ఇక్కడ బై ఇచ్చింది. ఈ బై ఇచ్చిన కాడి నుంచి మార్కెట్ చూడండి ఎంత అద్భుతమైన ర్యాలీ చేసిందో. ఇక మన టార్గెట్లు దాటి మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు కూడా ఈ లైన్ బ్రేక్ అయితే మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ ఈ ప్రైజ్ బ్రేక్ అయితే మళ్ళీ కరెక్ట్గా ఈ ప్రైజ్ నుంచి రిజెక్ట్ అయితే మళ్ళీ ఎక్కడికి మళ్ళీ ఈ ప్రైజ్ దగ్గర బై ఇచ్చింది, మళ్ళీ మనకి ఇక్కడికి వెళ్ళిపోయింది మూడో క్యాండిల్లో. ఎక్కడ ఈ జస్ట్ ఇలా 10-15 పాయింట్లు తీసుకున్నా మీరు 2 లాట్ల మీద చేసుకున్న ఈజీగా డైలీ 4-5 వేలు ఈజీగా ఎర్న్ చేయొచ్చు నష్టపోకుండా. కాకపోతే సెటప్ చెప్పినట్టు చేయాలి, ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకుండా మార్కెట్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అయితే సరిపోదు. ఇది చూడండి మనకి అప్ ట్రెండ్లోనే ఉంది, స్లోగా వెళ్ళింది మార్కెట్, పెద్ద మూవ్ ఏమి ఉండదు ఇక్కడ. అది ఆప్షన్లో మీకు సేమ్ ప్రైజెస్ వచ్చేస్తే ఆప్షన్లో ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్ దగ్గరికి వెళ్తుందో కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇది డౌన్ ట్రెండ్. మార్కెట్ చూడండి ఎక్కడి నుంచి రివర్స్ అయింది, మార్కెట్ ఇవ్వండి అప్ ట్రెండ్ ఓపెన్ అయింది, రివర్స్ అయింది, అక్కడి నుంచి మళ్ళీ మన లైన్ సపోర్ట్ తీసుకొని ఈ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్స్ ఇచ్చి సెల్ ఇచ్చింది. ఇక్కడి నుంచి ఇదికొని లైన్ మళ్ళీ టార్గెట్, ఇది దాటిన తర్వాత మనకి మళ్ళీ కిందకి ఎక్కడికక్కడ మన టార్గెట్లు ఈజీగా మన ప్రైజెస్ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తూనే నడుస్తుంది. ఇది చూడండి ఈరోజు దాని ముందు రోజు మార్కెట్ ఇదిగోండి కిందకు వచ్చింది, బై ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి ఈ ప్రైజ్ ఫస్ట్, మళ్ళీ సెకండ్ ఈ ప్రైజ్, మళ్ళీ కరెక్ట్గా దాని మీదే రెస్పెక్ట్ చేసుకుని మార్కెట్ అప్ ట్రెండ్ మూవ్ చేసింది. ఎక్కడ వరకు చూసుకోండి, ఇక్కడ కొద్దిగా పెండింగ్ ఉంది, ఈ పెండింగ్ కోసం మళ్ళీ కిందకు వచ్చి దీన్ని సపోర్ట్ చేసుకుని మళ్ళీ ఆ పెండింగ్ని కవర్ చేసింది. మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఏంటని ఈజీగా తెలిసిపోద్ది, ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఏంటి అన్నది. మీరు ఒక 10 రోజులు ఈ సెటప్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తే మార్కెట్లో తిరుగు లేకుండా ఆప్షన్స్లో డబ్బులు నష్టపోకుండా ఆప్షన్స్లో డబ్బులు సంపాదించడం అనేది కష్టం అని చెప్తారు, కానీ చాలా ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను ఆల్రెడీ దీని మీద ఇంచుమించు 3-4 సంవత్సరాలుగా నేను ఈ సెటప్ తయారు చేసుకుని దీని మీద ట్రేడ్ చేస్తున్నాను. మార్కెట్ అప్ ట్రెండా డౌన్ ట్రెండా, మార్కెట్ చూడండి మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కానీ మార్కెట్ రివర్స్ అయింది సిగ్నల్ మనకి ఇక్కడ ఇచ్చింది, సెంటర్ నుంచి రిజెక్ట్ ఎల్లో దగ్గర నుంచి రిజెక్ట్ అయిందంటే ఇంకా పిఈ కన్ఫర్మ్. ఇంకా ఇక్కడి నుంచి ఇదిగోండి మన ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ చాలా రోజుకి మంచి ట్రేడ్లు 2 చేసినాయి. మళ్ళీ ఎక్కడి నుంచి రివర్స్ అయింది చూడండి, మళ్ళీ అప్ ట్రెండ్లోకి మారింది, ఇది మారింది ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఒకటి మళ్ళీ టార్గెట్ కరెక్ట్గా ఇక్కడికి టచ్ చేసింది ఎల్లో లైన్. మన ప్రతి ఏ లైన్ ఏ ప్రైస్ దాటితే ఏ ప్రైస్ వరకు, ఏ ప్రైస్ దాటితే ఈ ప్రైస్ వరకు, ఈ ప్రైస్ దాటితే ఈ ప్రైస్ వరకు మార్కెట్కి ఎంతవరకు మనం ర్యాలీ చేసుకోవాలన్నది కూడా స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళచ్చు. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలని కూడా ఈజీగా మీకు ఈ ప్రైజెస్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఇండెక్స్ ఆప్షన్స్లో అయితే ఆప్షన్స్లో కూడా ఈజీగా మనం ఎక్కడ బై చేస్తున్నాం, ఏ ప్రైస్ వరకు ఉండొచ్చు, ఏ ప్రైస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నది కూడా ఈజీగా తెలుస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు బ్యాక్ టెస్ట్ చేసినా మీకు ఈజీగా మన ప్రైజెస్ ఎలా పనిచేస్తున్నాయని తెలుస్తుంది. మార్కెట్ అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా, ఎప్పుడు ట్రెండ్ మారుతుంది ఈజీగా మీకు చూడండి. ఈ సెల్ మార్కెటే ఈ లైన్ మనకి ఇవన్నీ ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 టార్గెట్లు మళ్ళీ బై ట్రెండ్లోకి మారిపోయింది. బై ట్రెండ్లో మళ్ళీ ఫస్ట్ సెకండ్
ఇవి కూడా మీకు తెలిసిపోతాయి. ఈ వాల్యూమ్ క్యాండిల్స్ మార్కెట్ వెళ్తుందా, మూవ్ ఉంటుందా లేదా అన్నది బై ఇచ్చిన తర్వాత చూసుకుంటే ఆ ప్రెజర్ క్యాండిల్స్ కనపడుతున్నాయి. ఇటు కింద ఇటు పక్క రెడ్ ప్రెజర్ క్యాండిల్స్, ఇటు సైడ్ మార్కెట్ ఉంది వస్తుంది కిందకి, ఇటు సైడ్ గ్రీన్ సైడ్ ప్రెజర్ క్యాండిల్స్ కనబడుతున్నాయి. తర్వాత ఇక్కడ సెల్ ఇచ్చింది, ఇవి డమ్మీ క్యాండిల్స్. ఈ డమ్మీ క్యాండిల్స్ పడినప్పుడు ప్రైస్ మీకు ఆప్షన్లో ప్రైస్ మూవ్ అవ్వదు. ప్రైస్ ఎప్పుడు మూవ్ అవుతుందంటే ఇక చూడండి, మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర సస్టైన్ అయ్యి ఎప్పుడైతే ఈ ప్రైజ్ను ఈ లైన్ బ్రేక్ చేస్తుందో ఈ ప్రెజర్ క్యాండిల్స్, అప్పుడు వెంటనే మనకి నెక్స్ట్ ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్ వరకు మనకి టార్గెట్ ఈజీగా ఎక్కడికి మీకు ఇండెక్స్లో మీకు 40 పాయింట్లు ఉంటే ఈజీగా 20 పాయింట్స్ ఆప్షన్స్లో ఈజీగా వస్తాయి. ఇలా రోజుకి 4-5 ట్రేడ్లు అన్నీ ఈజీగా వస్తాయి. 1 మినిట్లో స్కాల్పింగ్ చేసుకుంటే ఇంకా బెటర్గా మీకు కనబడుతుంది. 5 మినిట్స్లో చూసుకుని 1 మినిట్లో స్కాల్ప్ చేసుకోవచ్చు. మీ ఎంట్రీ కూడా పర్ఫెక్ట్ ఎంట్రీ 1 మినిట్లో మీకు క్లియర్గా ఇక్కడ ఆప్షన్లో బై ఇచ్చిన తర్వాత మీరు 1 మినిట్లోకి వెళ్ళి 1 మినిట్లో కూడా మనకి ప్రైజెస్ వస్తాయి. దీని బట్టి 1 మినిట్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. లేదా ఆప్షన్ చూసుకుని ఆప్షన్లో బై అవ్వగానే మీరు ఎంట్రీ పెట్టుకోవచ్చు. ఆ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకొని చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇండికేటర్. ఇది ఇండికేటర్లో ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి, మీకు చూపిస్తా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు కూడా వస్తాయి ఇందులో. సప్లై జోన్ ఎక్కడుంది, డిమాండ్ జోన్ ఎక్కడుంది, మనకి అక్కడి నుంచి అది బ్రేక్ చేస్తుందా లేదా, అది బ్రేక్ చేస్తే ఎంతవరకు మూవ్ వెళ్తుందని ప్రతిదీ క్లియర్గా మీకు అర్థమైపోద్ది. మీరు బిగినర్ అయినా, ఇప్పుడే కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చిన మీకు స్ట్రాటజీలు ఇలాగా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని స్ట్రాటజీలు అని ఇవి ఏమి ఇబ్బందికరంగా ఉండదు, చాలా ఈజీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. మాకు యూట్యూబ్ ఛానల్ కొత్త, మాట్లాడడం కూడా కొత్త, కానీ కంటెంట్ ఉంది. మీరు కంటెంట్ చూడండి, కంటెంట్ చూసి కంటెంట్ని మీరు డైలీ నేను వీడియో చేస్తాను. రోజు సాయంత్రం మార్కెట్ అయిపోయిన తర్వాత ఆ రోజు మార్కెట్ ఎలా జరిగింది, మన ప్రైజెస్ని ఎలా రెస్పెక్ట్ చేసింది క్లియర్గా ఈజీగా అప్ ట్రెండా డౌన్ ట్రెండా చూడండి. ఇక్కడ బై ఇచ్చిన కాడి నుంచి మార్కెట్ ఎంత ట్రెండ్, మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంది చూడండి, కనపడుతుందా. మీరు ఇందులో ఇంక పిగి ట్రేడ్లు ఎక్కడ ప్లాన్ చేయరు. అప్ ట్రెండ్ మంచి మూవ్ క్యాప్చర్ చేసుకొని ఊరుకుంటారు. మళ్ళీ మంచి ట్రెండ్ వచ్చినప్పుడు మంచి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ ట్రెండ్ వస్తుంది ఏంటి అన్నది క్లియర్గా ప్రైజెస్ మీకు చెప్పేస్తాయి. దాన్ని బట్టి ఈజీగా ట్రేడ్ తీసుకుని మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత లాస్లోకి వెళ్ళడం అనేది జరగదు. కాకపోతే మీరు వచ్చేస్తుందిలే వెళ్ళిపోతుందిలే అని కాకుండా క్లియర్గా ఇక్కడ ఎంట్రీ వచ్చినప్పుడే ఎంట్రీ పెడితే మటుకు పర్ఫెక్ట్గా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. మీరు ఇండెక్స్లో చూసుకొని ఆప్షన్లో ఎంట్రీ పెడితే ఆప్షన్లో మీరు బై ఇచ్చి ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చిందంటే కంపల్సరీ ఈ ప్రైస్కి వెళ్ళాల్సిందే. ఎక్కడికి మీకు 20 పాయింట్స్ ఈజీగా ఉంటుంది. 20 పాయింట్స్ ఒక లాట్ పెడితే 1500 రూపాయలు, 2 లాట్లు పెడితే 3000 రూపాయలు ఒక ట్రేడ్కి. అంత ఈజీగా నిఫ్టీ 50లో డైలీ 20-40 పాయింట్స్ పట్టుకోవడం చాలా సులువుగా. రోజుకి నేను 6-7 ట్రేడ్లు కూడా చేస్తాను. 6-7 ట్రేడ్లు కూడా చేస్తాను. ఓవర్ ట్రేడ్ అంటారు కానీ చేసిన ప్రతి ట్రేడ్ కూడా నేను ప్రాఫిట్లోనే ఉంటాను. ఈజీగా ప్రతి ట్రేడ్ 1500-2000 రూపాయలు బుక్ చేసుకుంటే ఓవరాల్గా నేను ఈవినింగ్ అయ్యేసరికి ఈజీగా 8000 ప్రాఫిట్లో ఉంటాను. నేను పెట్టే 2 లాట్లే. 2 లాట్లతో నేను వాడే క్యాపిటల్ కూడా ఎక్కువే ఉండదు, 25,000తో ఈజీగా మీకు పర్ఫెక్ట్గా కన్సిస్టెంట్గా చేస్తే మీరు పెట్టిన క్యాపిటల్ 1 మంత్లో డబుల్ అయిపోతుంది. అంత ఈజీ అనమాట. ట్రేడింగ్ని చాలా సులభతరం చేస్తూ ఈ సెటప్ తయారు చేసాం. దీన్ని అబ్జర్వ్ చేయండి. ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రతిరోజు మీకు నేను ఏ రోజు మార్కెట్ ఎలా నడిచింది ఏంటన్నది మీకు నేను చెప్తాను. దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, అలా జరిగిందా లేదా, మార్కెట్లో లైన్స్ రెస్పెక్ట్ చేసినాయా లేదా. ఇవి మేము గీసే గీతలు కాదు. ఈ మార్కెట్ స్టార్ట్ అయిన వెంటనే మీకు ఈ ప్రైజెస్ వచ్చేస్తాయి. మార్కెట్ ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్ వరకు వెళ్ళే అవకాశం ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది అని క్లియర్గా తెలిసిపోద్ది. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి అందులో మీకు ఆప్షన్లో ప్రైస్ పెరుగుతుందా లేదా, మీ ఎంట్రీ తీసుకోవచ్చా లేదా అన్నది ప్రతిదీ కూడా ఈ సెటప్ మీకు చెప్పేస్తుంది. ఒక స్క్రీన్లో ఇండెక్స్ పెట్టుకుని, ఒక స్క్రీన్లో ఆప్షన్స్ ప్రైస్ పెట్టుకుని, మార్కెట్ సిఈ ట్రెండ్లో ఉంటే సిఈ ఆప్షన్ ఒకటి పెట్టుకుని ఉంచుకుంటే మీరు బై వచ్చినప్పుడు ఈ ప్రైజులు ఉంటాయి. అక్కడ కూడా ఈ ప్రైస్ దగ్గర సుమారు 60 రూపాయలు ఉందనుకోండి, 60 రూపాయల దగ్గర నుంచి ఇక్కడికి ఒక 80 రూపాయలు వెళ్తుంది అంటే ఇక్కడ బై ఇచ్చిందంటే ఇక్కడ వరకు వెళ్తుంది అనమాట.
ఇచ్చినప్పుడు మీరు ఆ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఆ క్యాండిల్ ఎంటర్ పెట్టుకుని మీ స్టాప్ లాస్ 5 పాయింట్స్ ఉంటుంది, టార్గెట్ 20 పాయింట్స్ ఉంటుంది. అప్పుడు 1:3 పోతే 350 400 లాస్. అది ఎప్పుడన్నా రేర్గా జరుగుద్ది. ఒకసారి బై ఇచ్చినప్పుడు వాటికి అది రిటర్న్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు. అంత బై సెల్ ఇండికేటర్ కూడా అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఏ ప్రైస్ దగ్గర ఎంటర్ అవ్వాలి, ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి, ఇంత అద్భుతంగా చెప్పే ఇండికేటర్ ఎక్కడా లేదు. మీరు నేను చెప్పిన మాటలు నమ్మడం కాదు, నమ్మని కూడా నేను అనట్లేదు. మీరు ఒకసారి నేను పెట్టిన ప్రతి వీడియో ఎక్కువసేపు సోచి చెప్పను. డైలీ ఆ రోజు మార్కెట్, ఈరోజు మార్కెట్ ఏం జరిగిందో మన లైన్లో ఎలా రెస్పెక్ట్ చేసింది ఇదే చెప్తాను. అవి అలా పనిచేసినవా లేదా అని చూడండి, చూసి అబ్జర్వ్ చేయండి. కొద్దిగా సబ్స్క్రైబర్లు అవి పెరిగిన తర్వాత నేను లైవ్ పెడదాం అనుకున్నా. లైవ్ పెడతానంటే చూసేవాళ్ళు ఉండాలి కదా. దాని మీద నమ్మకం కలిగితే మీలాంటి వాళ్ళు ఒక 10 మంది పోగైతే లైవ్ పెట్టి లైవ్ మార్కెట్లో చూపించడానికి కూడా నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.